పసుపులేటి షాక్లు ఆ రెండు పార్టీలకు అంతుచిక్కని పసుపులేటి వ్యూహం. కావలి స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ ఇస్తున్న మలుపులు ఆ రెండు ప్రధాన పార్టీలని గందరగోళానికి గురిచేస్తోంది. మామూలుగా గత కొద్ది రోజులుగా తెలుగుదేశం వైసీపీ తెలుగుదేశానికి చేరికల పేరుతో షాక్ అంటూ ప్రచారాలు చేస్తున్నాయి. కానీ పసుపులేటి సుధాకర్ సైలెంట్గా ఇస్తున్న షాక్లు రెండు పార్టీలకు ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. ముందుగా సుధాకర్ పోటీ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఎక్కువ నష్టమని వైసీపీ వారు ఆనందపడ్డారు. అయితే సుధాకర్ వైసీపీ నేతలను కూడా తమ వైపు మళ్లించుకోవడంతో ఆ పార్టీకి కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఓటింగ్ వచ్చేసరికి సుధాకర్ ఎవరికి ఎక్కువ షాక్ ఇస్తారన్నది ఊహించలేకపోతున్నారు. ఇటీవల చలంచర్లలో వైసీపీకి చెందిన కమ్మ సామాజిక వర్గం నేతలను ఎమ్మెల్యే శాశ్వత ద్వారకా పాలక ఫ్లెక్సీ నేతను తమ వైపుకు మళ్లించుకోవడం గమనార్హం. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ మాజీ కౌన్సిలర్ తోట వెంకటేశ్వర్లను చేర్చుకుని భారీగా షాక్ ఇచ్చారు. తోట వెంకటేశ్వర్లు ఆదివారం నాడు కూడా వార్డులో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయగా సోమవారం నాడు సుధాకర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. తోట పార్టీ మారడానికి కారణం తెలుగుదేశం అభ్యర్థి కృష్ణారెడ్డి చుట్టూ ఉన్న కోటరీ అని సమాచారం. వారు చేసిన అవమానానికి ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు తోట వెంకటేశ్వర్లతో పాటు మందా నారాయణ కూడా సుధాకర్తో జతకట్టారు. కొన్ని రోజుల క్రితం మున్సిపల్ రాజకీయంపై పట్టు ఉన్న కాపు నేత బెల్లంకొండ వెంకటేశ్వర్లు, పంగా వెంగళరెడ్డి కూడా సుధాకర్ బాట పట్టి ఇరు పార్టీలలోని అసమ్మతి నేతలను సుధాకర్ చెంతకు చేరుస్తున్నారు. మరోవైపు సుధాకర్ పాత పార్టీ కమలం నేతలు కావలి కమలంలో నెలకొన్న వివాదాలతో సుధాకర్కి ప్రేమ సందేశాలు రహస్యంగా పంపుతున్నారు. షాక్ల పేరుతో ప్రకటనలు ఇచ్చే నేతలు కొందరు రికార్డులను బద్దలుగొడుతున్నారు. కొందరు నెలకు వారానికి 2-3 పార్టీలు మారుతుంటే మరికొందరు గంటలకే మారి కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. మొత్తం మీద సుధాకర్ ఇరు పార్టీల నేతల హంగు ఆర్భాటాలకు ఏమాత్రం తగ్గకుండా చేస్తున్న క్యాంపెయిన్ ఇద్దరికీ దడ పుట్టిస్తోంది.